కొన్ని జరిగాయి. నేను సేవకు రాకముందు మంచి ఉద్యోగం చేసేవాడిని, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. నెలకి 45,000 రూపాయల శాలరీతో నేను జాబ్ చేసేవాడిని. ఆ జాబ్ చేస్తున్నప్పుడు దేవుడు నన్ను పిలుచుకున్నాడు. పిలుచుకున్న వెంటనే చేతిలో డబ్బు ఉంటే ఎవరైనా వస్తారా సేవకి? రాదు కదా. నేను కూడా రాలేదు. ప్రభు, నా చేతి నిండా డబ్బు ఉంది, నువ్వేటి సేవకు రమ్మంటావు, ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి కదా, నేను అప్పుడే రాను, ఇంకా టైం ఉంది నాకు అని అనుకున్న తర్వాత నేను హైదరాబాద్లో జాబ్ మానేసి మళ్ళీ వైజాగ్లోని న్యూసిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలోని సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్ డెవలపర్గా నేను జాబ్లో జాయిన్ అయినప్పుడు దేవుడు మళ్ళీ మాట్లాడాడు. నేను నిన్ను నా సేవకు పిలుచుకున్నాను, నువ్వేమో ఉద్యోగం చేస్తున్నావు అంటే, ప్రభా చాలామంది ఉన్నారు కదా ఏ ఉద్యోగం చేస్తూ సేవ చేస్తున్నావు, నేనే దొరికానా నీకు, నువ్వు అంతా వదిలేసి వచ్చేయమంటున్నావు, నేను కూడా ఉద్యోగం చేస్తూ సేవ చేస్తాను ఆయన అన్నాను. అదే నాన్న నువ్వు నేను చెప్పినట్టు నువ్వు వినట్లేదంటే, నేను విన్నాను ఆయన, నేను ఉద్యోగం చేస్తూ సేవ చేస్తానని చెప్పినప్పుడు నేను ఎప్పుడైతే ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యానో ఎలా తయారైనంటే ఐరన్ లెగ్ తయారయ్యాను. ఏ లెగ్? ఐరన్ లెగ్ అంటారు తెలుసా? ఎక్కడికి వెళ్తే అక్కడ దరిద్రం. సో ఎప్పుడైతే దేవుడు వద్దన్న మాట నేను చేశానో, నేను ఎప్పుడైతే ఆఫీస్లో అడుగు పెట్టానో 6 months నేను వర్క్ చేశాను. ఆ 6 monthsలోని 1 month శాలరీ కూడా నాకు రాలేదు. నాకు రాకపోవడం పక్కన ఉంచితే, నేను ఎప్పుడైతే ఆఫీస్లో అడుగు పెట్టానో నాతో పాటు అందరికీ శాలరీలు అయిపోయాయి. ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు ఎక్కడ ఉన్నారా? సో ఎప్పుడైతే నాతో పాటు అందరికీ శాలరీలు అయిపోయాయో అందరూ గలిబిలు అయిపోతున్నారు. ఏంటి శాలరీ సడన్గా అయిపోయి 6 నెలల శాలరీ రావట్లేదు, ఏమిటి, వాట్ ఈస్ ద రీజన్? అందరికీ ఎవరికేం అర్థం కావట్లేదు. నాకు తెలుసు రీజన్ ఏంటిది, దేవుడి మాట ఆలకించకుండా నాకు నచ్చినట్టుగా వెళ్ళాను కాబట్టి దేవుడు అక్కడ నన్ను ఆపాడన్నమాట. అప్పుడు మరలా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, నేను సంపూర్ణ సేవకు నేను పిలుచుకుంటున్నాను, నా మాట ఆలకించు, నేను దీవిస్తాను అని దేవుడు చెప్పినప్పుడు ఆయన మాటకు లోబడి వాలంటీర్గా రిజైన్ చేసి నా జాబ్కి అట్ ద ఏజ్ ఆఫ్ 22 yearsకి నా జాబ్ రిజైన్ చేసేసి ప్రభు సేవకి కంప్లీట్గా వచ్చేసాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుడు తన కృపలో నన్ను వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా గురించి తెలియదు కాబట్టి ఒక 2 నిమిషాలు నా గురించి నేను చెప్పడం జరిగింది. మరి అన్న చెప్పినట్టు గాజువాక ప్రాంతంలో ప్రభు పరిచర్య జరిగిస్తున్నాను. మరి నా కోసం అలాగే నా కుటుంబం కోసం పరిచర్య కోసం మీరు అందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట మనం చేస్తాం. ఈ సమయంలో మన వాక్య భాగంలోకి వెళ్దాం. వాక్య భాగంలోకి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. నేను మాట్లాడే దేవుడు నాయనా, నీవు మాట్లాడితేనే మా జీవితాలు బాగుపడతాయి, నీవు మాట్లాడితేనే మా బ్రతుకులు వెలిగింపబడతాయి ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలకి ఏ మాటలు అవసరమో ప్రభా, ఈ మైక్ ద్వారా ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారందరినీ మీరు దర్శించండి, వారితో మీరు మాట్లాడండి ప్రభా. నాయన నీ నామంకి మహిమకరంగా మమ్మల్ని వాడుకోమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిన్నపిల్లలు ఎవ్వరూ కూడా మధ్యలో లేవకూడదు. చాక్లెట్స్ చిన్నపిల్లలు ఎవరు కూడా మధ్యలో లేవకూడదు. ఒకలోకి వెళ్ళిపోతాం. ఒక ఊరిలోని ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంది. అయితే ఆ ఫ్యాక్టరీలోని అనేక వేల మంది ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఆ ఫ్యాక్టరీని నడిపిస్తున్న యజమాని చాలా మంచివాడు. అయితే ఎంత మంచివాడంటే ఆ యజమాని, ఈ ఫ్యాక్టరీలో ఎన్ని వేల మంది అయితే పని చేస్తున్నారో వాళ్ళకి ఎప్పుడు సహాయం కావాలన్నా, ఎప్పుడు డబ్బు కావాలన్నా, ఆర్థిక పరంగా కానీ వాళ్ళ ఇంట్లో ఏ కష్టం వచ్చినా సరే వెంటనే ఆదుకునేంత మంచివాడు ఆ ఫ్యాక్టరీలో పనిచేసే యజమాని. అయితే ఈ విధంగా ఉంటున్న సమయంలోనే ఆ ఫ్యాక్టరీలో అనేక మంది ఆ యజమాని దగ్గరికి వెళ్ళి అనేక లక్షలు అప్పు చేసుకొని వాళ్ళ కుటుంబాలకు ఉపయోగపడడానికి వాళ్ళు ఆ డబ్బును ఉపయోగించారు. అయితే ఒక రోజున ఈ సెక్రటరీ, అదే కంపెనీలో పనిచేస్తున్న ఆ సెక్రటరీ యజమాని దగ్గరికి వెళ్ళి అన్నాడు, సార్ మీకు విషయం చెప్పాలి. ఏమయ్యా, ఏంటి ఆ విషయం చెప్పు అనగానే ఆ సెక్రటరీ అంటున్నాడు, అయ్యా మీ దగ్గర చాలా మంది అప్పుగా కొంత డబ్బు తీసుకున్నారు కదా, అయితే మన ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వారు చాలా పేదవారయ్యా, వారు కష్టపడితే కానీ వారి కుటుంబాన్ని పోషించుకోలేరు, వారి అవసరాన్ని బట్టి మీ దగ్గర చాలా డబ్బు అప్పుగా తీసుకున్నారు, కానీ ఈ రోజున వారు ఆ అప్పు తీర్చలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మీరు వారిని కనికరించినట్లయితే, మీరు వారి మీద ప్రేమ చూపించినట్లయితే, మీరు వారి అప్పును కొట్టివేసినట్లయితే వారి జీవితాల్లో ఇంకా ఆనందంగా ఉంటారయ్యా, ఇంకా మీకు అప్పు చెల్లించే అవసరం లేదు అనే బాధ వారి నుంచి పోయి స్వతంత్రంగా వారు పనిచేస్తారు, సంతోషంగా పనిచేస్తారయ్యా. ఇందుకొరకు మీ దగ్గర ఈ విన్నపం నేను పెడుతున్నాను, మీరు మంచి మనసు చేసుకొని మన ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఆ పని వారికి సహాయం చేయగలరా
అని అన్నప్పుడు ఆ యజమాని మంచివాడు కాబట్టి ఆ సెక్రటరీతో అంటున్నాడు, సరే నువ్వు చెప్పిన విషయం నా మనసును తాకింది, మన ఫ్యాక్టరీలో ఇంతమంది పేదవారు ఉన్నారు కాబట్టి వారికి నేను మంచి చేస్తాను. అయితే రేపటి దినం అనగా రేపు దినాన మధ్యాహ్నం 12 గంటలకల్లా వాళ్ళకి ఎంత అప్పు అయితే ఉందో ఆ అప్పు అంతటిని కూడా ఒక లెటర్ మీద రాసుకొని నా దగ్గరికి తీసుకొని రా, లేదా వాళ్ళని తీసుకొని రమ్మను. వాళ్ళు తీసుకొని వస్తే ఎవరైతే 12 గంటల లోపు, రేపు దినాన 12 గంటల లోపు ఎవరైతే వాళ్ళకున్న అప్పు నాకు ఎంత ఉంది సార్ అని చెప్పి వాళ్ళు తీసుకొని వస్తారో వాళ్ళ అప్పు అంతా కూడా నేను కొట్టేస్తాను అని చెప్పి ఆ యజమాని సెక్రటరీతో చెప్పాడు. చెప్తే ఈ సెక్రటరీ బయటికి వెళ్ళి అక్కడ పనిచేస్తున్న ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ శుభవార్త చెప్పాడు. ఏమనంటే, రే మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త, అదేంటంటే యజమాని మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి తాను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే, మీరు ఇప్పటి వరకు మీ యజమానికి చాలా అప్పు ఉన్నారు కదా, అయితే ఎవరైతే మీ అప్పు ఎంత ఉందో ఒక లెటర్ లేదా ఒక పేపర్ మీద రాసి రేపటి దినాన 12 గంటల లోపు ఆ యజమానికి మీరు అందిస్తే యజమాని మీకున్న అప్పంతను కూడా ఆయన కొట్టివేసేస్తాడు రా. కాబట్టి మీరు అందరూ కూడా రేపటి దిన సిద్ధపడి మీకున్న అప్పంతా కూడా రాసుకొని తీసిరండి అంటే వాళ్ళందరూ కూడా సరే సార్ అని చెప్పి అందరూ కూడా ఊకొట్టారు. అయితే వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. మధ్యలో ఒక వ్యక్తి అన్నాడు వాళ్ళ దగ్గరికి వచ్చి, అరే మీరు మన సార్ చెప్పిన విషయం మీరు ఒకసారి ఆలోచన చేశారా? ఇదంతా చూస్తే ఏదో మోసంలా లేదు అంటే, ఇందులో ఏం మోసం ఉందిరా, మన సార్ మన అప్పు కొట్టేస్తానన్నాడు కదా, అంతే కదా అంటే ఆడు అంటున్నాడు, అరే మీకు ఇంకా అర్థం కాలేదా, మన సారు మనకి ఎంత అప్పు ఇచ్చాడో మర్చిపోయారా, అందుకే మన చేతే రాయించి మన ద్వారానే అప్పు కట్టించుకోవాలంటున్నాడు రా. మీరెంత పిచ్చోళ్ళరా, మీరు ఆ సార్ ఏం చెప్తే అది నమ్మేస్తారా, వద్దురా మనం అలా చేయొద్దు అని చెప్తే, అరే అవునరా నువ్వు చెప్పింది చాలా నిజమే, మన సారు మనకు ఎంత అప్పునో మర్చిపోయి ఉంటాడు, అందుకే అప్పంతా కూడా మన చేతే రాయించి మన చేతే చెల్లించాలనుకుంటున్నాడు, వద్దురా మనం ఆ పని చేయొద్దు అని చెప్పి అందరూ కూడా ఆగిపోయారు. అయితే మరుసటి రోజు 10 గంటలు అయిపోయింది. 10 గంటలు అయినా సరే ఎవరు కూడా యజమాని దగ్గరికి రాలేదు. అయితే ఒక వ్యక్తి మాత్రం పరుగున ఆ లెటర్ పట్టుకొని పేపర్ పట్టుకొని పరుగున వస్తుంటే వీళ్ళందరూ కూడా అడిగారు, రే ఎక్కడికైనా పరుగులు తీసుకుంటూ వెళ్తున్నావు అంటే వాడు అంటున్నాడు, ఇంకెక్కడికి అంటారేట్రా 12 గంటలు అయిపోతుంది, నిన్న మన సార్ చెప్పారు కదా ఎవరికి ఎంత అప్పు ఉందో రాసుకొని రమ్మన్నారు, రాసుకొని వస్తే వాళ్ళ అప్పంతా కొట్టేస్తానని చెప్పాడు కదా, అందుకే నేను మన యజమాని దగ్గరికి వెళ్తున్నాను, నాకు చాలా అప్పు ఉందిరా, చాలా అప్పు చేశాను నేను వాటిని తీర్చడం నా వల్ల కాదు అని అంటే ఆ చుట్టూ ఉన్నవారు అనేక వేల మంది అందరూ కూడా హేళన చేయడం స్టార్ట్ చేశారు. అరే మేమందరూ ఒక మాట మీద ఉన్నారా, ఎంత పిచ్చోడు వేటరా నువ్వు, మన సారు నీకు ఎంత అప్పు ఉందో మర్చిపోయాడు రా, అందుకే నీ చేతే రాయించి మరలా నువ్వు ఇస్తే ఆ అప్పు నీ చేతే కట్టించాలనుకుంటున్నాను, ఎంత పిచ్చోడు వేటరా నువ్వు అని అంటే ఆ వర్కర్ అంటున్నాడు, కోవర్కర్ అంటున్నాడు, ఏమోరా నాకేమీ తెలియదు కానీ నేను నా యజమాని చెప్పిన మాట నేను నమ్మాను రా, ఎందుకో నమ్మబుద్ధి వేసింది, ఎందుకంటే నేను చాలాసార్లు అనేక లక్షలు అప్పు చేశాను, నా కుటుంబంలో అనారోగ్యంగా ఉంటే ₹1,00,000 అప్పు చేశాను, నా కూతురు పెళ్లి కోసం ఒక 5 లక్షలు అప్పు చేశాను, ఇలాగ నేను చాలాసార్లు అప్పు చేశాను, ఇప్పటికీ 15 లక్షలు అప్పు అయిపోయిందిరా, నాది చెల్లించాలంటే నా వల్ల కాదు, అందుకే యజమాని చెప్పాడు కదా నేను నమ్మే నా మాట వెళ్తున్నాను, నన్నేం అనకండి అని చెప్పేసి అతను వెళ్ళిపోయాడు. ఆఫీసర్ ఆ సార్ యొక్క క్యాబిన్లోకి వెళ్ళిపోయి, సార్ ఇగోండి సార్ మీరు 12 గంటల లోపు మీరు రమ్మన్నారు కదా, ఇదిగో నేను తీసుకొచ్చాను, నాకేమి 15 లక్షలు అప్పు ఉంది సార్, నేనైతే కట్టుకోలేను సార్, నేను చాలా పేదవాడిని సార్, మీరు క్షమించగలిగితే నన్ను క్షమించండి, మీరు చాలా ప్రేమ గలవారు కాబట్టి మీ దగ్గరికి ధైర్యంగా వచ్చాను సార్, నా అప్పంతా కూడా మీరు కొట్టేయండి సార్ అని చెప్పి అనగానే ఆ సార్ అడుగుతున్నాడు, అదేంటయ్యా నువ్వు ఒక్కడే వచ్చావు, మన ఫ్యాక్టరీలో చాలా వేల మంది పనిచేస్తున్నారుగా, అందులో చాలా మందికి ఇంచుమించుగా అందరికీ నేను అప్పులు ఇచ్చానుగా, మరి వాళ్ళందరూ ఎందుకు రాలేదు అంటే ఈ కోవర్కర్ చెప్తున్నారు, అదే సార్ వాళ్ళు బయట ఉన్నారు సార్ కానీ లోపలికి రావడానికి ఇష్టపడలే. ఎందుకు రావడంలే సార్? వాళ్ళు అంటున్నారు ఒకవేళ మీరు కావాలనే వాళ్ళ చేత అప్పు రాయించి ఆ అప్పు వాళ్ళ చేత కట్టించాలని మీరు అనుకుంటున్నారేమో అని వాళ్ళు రాలేదు సార్. మరి నువ్వెందుకు వచ్చావు? సార్ నేను చాలా అప్పు ఉన్నాను సార్, ఆ అప్పు నేను భరించలేను సార్, నేను మిమ్మల్ని నమ్మాను సార్, మీరు చెప్పిన మాట నమ్మాను సార్, నమ్మి మీ దగ్గరికి వచ్చాను సార్, మీరు నా అప్పు అంతా కూడా కొట్టేస్తారని అందుకే వచ్చాను సార్, మీరు దయచేసి నా మీద కనికరం చూపించండి సార్ అని అనగానే ఆ యజమాని ఈ యొక్క వ్యక్తి యొక్క మాటలు విని, నేను ఇంత గొప్ప శుభవార్త
మీ యొక్క అప్పంతో కూడా నేను కొట్టివేస్తాను అని సంతోషకరమైన వార్త నేను చెప్తే ఒక్కడు కూడా నా దగ్గరికి రాలేదు. కానీ నువ్వు ఒక్కడవే వచ్చావురా, ఇన్ని వేల మందిలో నువ్వు ఒక్కడవే వచ్చావు, రా నీ అప్పు ఎంత ఉంది అనగానే, సార్ ఇది కొంచెం 15 లక్షల అప్పు ఉంది, అయితే రా నీ అప్పంతో కూడా నేను కొట్టేస్తానని చెప్పి ఆ లెటర్ తీసుకొని తన చేతిలో పెన్ ఉంటే ఆ పెన్తో అప్పంతో కొట్టేసి ఆ వ్యక్తితో చెప్పాడు, ఇక నీకు నాకు ఎటువంటి అప్పు లేదు, ఇక నుంచి నువ్వు సంతోషంగా బ్రతుకు, ఆనందంగా బ్రతుకు, నీకు ఏది కావాలో అడుగు, ఇక్కడి నుంచి నువ్వు సంతోషంగా వెళ్ళి నీ భార్య బిడ్డలతో హ్యాపీగా ఉండు, వెళ్ళు అని చెప్పగానే ఆ వ్యక్తి గంతులు వేసుకుంటూ వస్తున్నాడు. గంతులు వేసుకుని వస్తే బయట ఉన్నారు కదా ఒక బ్యాచ్. ఏ బ్యాచ్ ఇది? హేళన చేసే బ్యాచ్, అవమానపరిచే బ్యాచ్. ఏది చేసినా ప్రతిదానికి ఏదో ఒక మాట ఎత్తి మనుషుల్ని అవమానపరిచేవారు. వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు, వాడు వస్తున్నాడు రా, ఏమైందో చూద్దాం రా అంటే అలా ఆడొచ్చి అంటున్నాడు, ఒరే పిచ్చోళ్ళారా మీరు, ఎంత పిచ్చోళ్ళు తెలుసా అంటే వాళ్ళు అంటున్నారు, ఇదేట్రా నువ్వు పిచ్చోడు అనుకుంటే నువ్వేంటి మమ్మల్ని పిచ్చోళ్ళు అంటున్నావు? అవునురా, మీరందరూ నిజంగా పిచ్చోలేరా. యజమాని ఎంతో ప్రేమతోని మన మీద కనికరం చూపించి మన అంతా కూడా కొట్టేస్తాడంటే మీరు ఎవడు కూడా రాలేదురా. నేను వెళ్ళాను, యజమాని మాట నమ్మాను, వెళ్ళాను, నా అప్పంతా కొట్టేశాడు, ఇది కూడా నా అప్పంతా కొట్టేశాడని చెప్పి ఖాళీ పేపర్ చూపించగానే వెంటనే వీళ్ళు అలర్ట్ అయ్యారండి. అరే నిజమేరా, యజమాని చెప్పిన మాట వాస్తవమే, మనం అబద్ధం అనుకున్నాం, పదరా మనం అందరం వెళ్దామని చెప్పి అప్పుడు తీశాడండి పేపర్లో. ఏం తీశారు? అంత సమయం అయిపోయాక పేపర్లు తీసి ఒక్కొక్కరు పేర్లు రాసి అప్పులు రాస్తారంట. ఈలోపు ఆ యజమాని టైం అయిపోయింది కాబట్టి తన కారు వేసుకుని ఫ్యాక్టరీ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే సెక్రటరీ వచ్చి అంటున్నాడు, ఒరే మీరు ఎంత పిచ్చోళ్ళరా, నిన్నటి దినాన నేను మీకు చెప్పాను, మీరందరూ సంతోషపడతారని, మీరందరూ ఆనందిస్తారని, గంతులు వేస్తారని, మీ అప్పంతా కూడా ఇంకా నేను ఆ యజమాని తీర్చేపోతున్నాను, ఎంతో సంతోషకరమైన వార్త మీకు చెప్తే మీరు మాత్రం ఎవరూ నమ్మలేదురా, ఒకే ఒకడు నమ్మాడురా, వాడు విడుదల పొందుకున్నారు, నిజంగా మీరు పిచ్చోలేరా అని ఆ సెక్రటరీ చెప్పాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సెక్రటరీ చెప్పిన వార్తలోనే అంత సంతోషం ఉన్నట్లయితే, ఒక యజమాని తన దగ్గర పనిచేస్తున్న వ్యక్తుల దగ్గర అప్పు కొట్టేస్తేనే అంత సంతోషం ఉన్నట్లయితే, ఈరోజు మనకందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త ఏంటో తెలుసా? నిన్ను ప్రేమించిన దేవుడు నిన్ను రక్షించడానికి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఈరోజు ఈ మైక్ ద్వారా ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో మీ అందరికీ ఒక శుభవార్త. ఆ శుభవార్త ఏంటంటే, మనిషిని ప్రాణంగా ప్రేమించిన దేవుడు, మనిషిని తన రూపంలో చేసిన దేవుడు, మనిషి పాపం వల్ల నరకానికి వెళ్ళిపోకూడదని, ఆ నరకము నుండి విడిపించడానికి దేవుడే తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ యజమాని చెప్పిన వార్తే అక్కడున్న వర్కర్స్కి అంత సంతోషాన్ని, అక్కడున్న పనిచేసే వ్యక్తికి అంత సంతోషాన్ని కలిగిస్తే, ఆ పరలోకమందున్న దేవుడు మనందరికీ ఒక శుభవార్త తీసుకొచ్చాడండి. ఏదా శుభవార్త? ఒకసారి చూద్దాం. ఆ లూకాసు వార్త, లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుదాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరుల పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. చాలు. ఆ తర్వాత ఏమని, దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇందాక నేను చెప్పాను, ఫ్యాక్టరీలో ఆ యజమాని ఒక శుభవార్త చెప్పాడు. అయితే ఇక్కడ లోకమంతటికి కూడా ఒక శుభవార్త తెలియజేయబడుతుంది. ఎవరి ద్వారా తెలుసా? పరలోకమందు ఉన్న దూతే ఈ లోకానికి వచ్చి ఈ లోకమంతటికి కూడా ఒక శుభవార్త తెలియజేస్తుంది. ఏంటి ఆ శుభవార్త అంటే, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ఎంతమందికి అండి? కేవలము ఒక వీధిలో ఉన్నవారికేనా అది? కేవలము ఒక ప్రాంతంలో ఉన్నవారికేనా అది? నో. కేవలము ఒక స్ట్రీట్లో లేదా ఒక ప్రాంతంలో లేదా ఒక పల్లెలో లేదా ఒక పట్టణంలో లేదా ఒక జిల్లాలో లేదా ఒక రాష్ట్రంలో ఉన్నవారికేనా శుభవార్త? కాదండి. ఎవరికి శుభవార్త? ప్రజలందరికీ, అనగా సమస్త జనులందరికీ కూడా ఇదొక శుభవార్త. ఏది ఆ శుభవార్త అంటే, ఎలాంటి వార్త అంటే అది సంతోషకరమైన వార్త. మొదటి ఎలాంటి వార్త అండి?
నిద్రపోయాడా తెలియసి ఉన్నారా? ఒకసారి మెలకువ కలిగి ఉన్నవారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాస్టర్ గారు మీరు సైలెంట్గా ఉండమన్నారు కదండి, సైలెంట్గా ఉంటే చాక్లెట్ ఇస్తానన్నారు కదండి, అందుకే మీరు ఏం చెప్పినా మేము మాట్లాడలేదు అంటారా ఏంటి? నేను మాట్లాడినప్పుడు మీరు స్పందించండి కొంచెం. రైట్, చాక్లెట్లు ఇస్తానండి, చాక్లెట్ కన్నా విలువైన భోజనాలు ఉన్నాయి. రైట్. అయితే అక్కడ అద్భుతమైన మాట చెప్పబడుతుంది ఏంటంటే సంతోషకరమైన వార్త. ఏం వార్త? ఏం వార్త? సంతోషకరమైన వార్త. ఈ లోకములో వచ్చే వార్తలు మనకి కొంతకాలమే సంతోషాన్ని ఇస్తాయేమో కానీ దేవుడి దగ్గర నుంచి వచ్చే వార్త మనకి శాశ్వతమైన సంతోషాన్ని ఇవ్వగలదు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. నిజమే. ఈ రోజున మనం అందరము కూడా, లేదా ఈ మాటలు వింటున్న ఈ ప్రాంతపు ప్రజలే కావచ్చు, లేదా ఈ టెంట్ కింద ఉంటున్న సంఘ బిడ్డలే కావచ్చు, లోకముల నుండి ఏదైనా ఒక వార్త మనం విన్నట్లయితే ఆ వార్త మనకి ఎంతవరకు సంతోషాన్ని ఇస్తుందంటే కేవలం కొద్ది కాలం వరకు మనకి సంతోషాన్ని ఇస్తుంది. మనకి కంప్లీట్గా సంతోషాన్ని ఇవ్వలేదు. ఒక రోజున ఒక ఊర్లో ఈ లోకము తెచ్చే ఆనందం ఎలాగుంటుందో చెప్తాను చూడండి. యథార్థంగా జరిగిన సంఘటన మీ మధ్యలోకి తీసుకుని వస్తున్నాను. ఒక ఊర్లోని ఒక కుటుంబం ఉంది. అయితే ఆ కుటుంబంలో ఆ కూతురికి చాలా కాలంగా ఎన్నో వివాహ సంబంధాలు చూస్తున్నారు కానీ వివాహం కావట్లే. అయితే రాగా ఒక వివాహ సంబంధం వచ్చింది. ఒక కుటుంబం వచ్చి ఆ అమ్మాయి ఇంటికి వచ్చి ఆ కుటుంబాన్ని చూసుకొని, అమ్మాయి మాకు నచ్చింది, మేము ఇంటికి వెళ్ళి అబ్బాయితో మాట్లాడి ఏదో ఒక విషయం మీకు తెలియజేస్తాం అని చెప్పగానే ఆ కుటుంబం సరే అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. అనుకున్న తర్వాత ఈ మగపిల్లవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారని చెప్పి పెళ్లి కూతురు వైపు ఉన్నవారు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే చాలా సమయం ఎదురు చూసిన తర్వాత అక్కడి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. పెళ్లి కొడుకు దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ రాగానే వెంటనే తండ్రి గబగబగా ఆ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరండి అనగానే వాళ్ళు చెప్తున్నారు, అదేనండి నేను మీ ఇంటికి వచ్చాం కదా, పెళ్లి సంబంధం చూడడానికి వచ్చాం కదా, అయితే మా అబ్బాయిని అడిగాను, మా అబ్బాయి సరే అన్నాడండి, మాకు కూడా అమ్మాయి చాలా బాగా నచ్చింది, అయితే మేమందరం కూడా ఇష్టపడుతున్నాం మీ అమ్మాయిని అని చెప్పిన తర్వాత ఒక రోజున ఆమె వస్తాము, వచ్చిన తర్వాత మనం డేట్ ఫిక్స్ చేసుకొని వారికి వివాహం మనం జరిగిద్దాం అనగానే ఆ తండ్రి చాలా ఆనందపడ్డాడు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఆ కూతురికి వివాహం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎన్నో సంబంధాలు వచ్చాయి, 5-6 సంబంధాలు వచ్చాయి, కానీ ఏది కూడా సెట్ కాలే. ఆఖరికి వివాహ సంబంధం సెట్ అయ్యేసరికి ఆ కుటుంబం చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. వెంటనే తండ్రి వెళ్ళి తన భార్యతో చెప్తారు, ఏమే మన కూతురికి ఎప్పటి నుంచో సంబంధాలు చూస్తున్నాం అవ్వలేదు, కానీ ఈరోజు నిన్న వచ్చిన వారు మన అమ్మాయి బాగా నచ్చిందంట, మన అమ్మాయిని వాళ్ళు చేసుకుంటారంట, ఇప్పుడే ఫోన్ చేశారే అనగానే ఆ తల్లి వెళ్ళి తన కూతురికి చెప్తుంది, ఏమా ఇగో నిన్న వచ్చాడు కదా నిన్ను చూసుకోవడానికి, వాళ్ళకి నువ్వు చాలా బాగా నచ్చావంటమ్మా, ఇంక నీకు కష్టాలు లేనట్టే, దేవుడు నీ మీద మంచి ప్రేమ చూపించాడమ్మా, దేవుని దయ వల్ల నీకు వివాహం అయిపోతుంది అని చెప్పగానే ఆ కూతురు వెళ్ళి తన కాలేజ్లో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పేసిందండి. ఫ్రెండ్స్ అందరికీ చెప్పేసింది, ఇదిగో నేను నన్ను చూసుకోవడానికి వచ్చారు, మ్యాచ్ నాకు ఫిక్స్ అయ్యింది, త్వరలోనే డేట్ కూడా అనౌన్స్ చేస్తానన్నారు అని చెప్పి అందరూ కూడా ఆనందంగా బంధువులకి స్నేహితులకి అందరికీ కూడా ఈ శుభవార్త అందరికీ స్ప్రెడ్ చేసి ఫోన్ కాల్స్ చేసి ఆనందంగా అందరితో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతున్న సమయంలో ఒక వారం రోజులు అయిపోయింది, 10 రోజులు అయిపోయింది. 10 రోజుల తర్వాత మరలా ఫోన్ కాల్ చేశారు వాళ్ళు. ఎవరు? మగ పిల్లవారు మళ్ళా ఫోన్ కాల్ చేశారు. ఫోన్ కాల్ చేసి అంటున్నారు, ఫోన్ కాల్ రాగానే ఈ తండ్రి ఫోన్ లిఫ్ట్ చేసి, అయ్యా మీ ఫోన్ కాల్ కోసమే నేను ఎదురు చూస్తున్నానయ్యా, డేట్ కోసమే కదా, మీ ఇష్టం అయ్యా, మీరు ఎప్పుడు డేట్ ఫిక్స్ చేస్తే అప్పుడే మనం పెళ్లి చేద్దాం బిడ్డలకి అనగానే ఆ వ్యక్తి అంటున్నాడు, మగ బిడ్డ వారి తరపున ఉన్న ఆ తండ్రి అంటున్నాడు, అయ్యా నన్ను క్షమించండి అంటున్నాడు. ఏంటయ్యా మీరు క్షమించడం అన్నవేంటి, మీరు ఏం మాట్లాడుతున్నారు, డేట్ కోసమే కదా మీరు ఫోన్ చేశారు. కాదయ్యా నేను డేట్ కోసం ఫోన్ చేయలేదు. మరి మీరు ఎందుకయ్యా ఫోన్ చేశారు అనగానే ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా మొదట మా అబ్బాయి ఇష్టమే అన్నాడు, కానీ డేట్ ఫిక్స్ చేద్దాం అనుకున్న టైంకి మా అబ్బాయి ఇప్పుడే ఒక వార్త చెప్పాడు, తన కాలేజీలో ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించాడంట, ఆ అమ్మాయిని తప్ప మరి ఎవరిని కూడా పెళ్లి చేసుకొని అంటున్నాడయ్యా, దయచేసి మమ్మల్ని క్షమించండి, ఈ మ్యాచ్ మనకి సెట్ కాదు అని చెప్పగానే అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఆ తండ్రి ఒక్కసారిగా కొప్పుకూలిపోయాడండి. అది చూసిన భార్య పరుగున వచ్చింది, ఏమైంది, ఎందుకు అలా కుప్పకూలిపోయారు, ఏమైందండి చెప్పండి అనగానే ఆ తండ్రి అంటున్నాడు, మన కూతురికి వివాహం జరిగిపోతుందని మనం సంతోషించాంగా. అవునండి, అయితే ఇప్పుడు ఏమైంది? ఆ తండ్రి అంటున్నాడు,
మన అమ్మాయిని ఆ అబ్బాయి చేసుకోడంట. ఆ అబ్బాయి కాలేజీలో ఎవరినో ప్రేమించాడంట, ఆ ప్రేమించిన అమ్మాయినే చేసుకుంటాడంట అని చెప్పగానే తల్లి కూడా కుప్పకూలిపోయిందండి. తల్లి ఎంతో బాధతో ఆ కూతురు అందరికీ ఫోన్లు చేస్తుంటే ఆ కూతురు దగ్గరికి వెళ్ళింది. ఏ అమ్మా, ఏం అలాగున్నావు అంటే ఆ తల్లి అంటుంది కూతురుతో, అది కాదే, నీకు పెళ్ళి అవుతుందని ఎంతో సంతోషపడ్డాం. అవును అవుతుందిగా, అప్పుడెందుకమ్మా అలాగుంటావు? మరి వాళ్ళు డేట్ ఫిక్స్ చేస్తారని చెప్పారు కదా. అవును చెప్పేశారు ఆ డేట్? లేదమ్మా డేట్ చెప్పలేదు. మరి ఏమైందమ్మా? ఏ అబ్బాయి అయితే నిన్ను చేసుకుంటాను అన్నాడో అదే అబ్బాయి మరలా నువ్వంటే ఇష్టం లేదు, కాలేజీలో ఎవరినో ప్రేమించాడంట, ఆ అమ్మాయినే చేసుకుంటాను అంటున్నాడు అని చెప్పి ఆ తల్లి చెప్పగానే కుటుంబం అంతా కూడా అప్పటి వరకు ఆనందంగా ఉన్నవారు, అప్పటి వరకు సంతోషంగా ఉన్నవారు ఒక్కసారిగా దిగులు చెంది కుప్పకూలిపోయారండి. ఈ లోకంలో ఉన్న నీకు ఏదైనా ఒక వార్త తెలిస్తే ఆ వార్త ఎంతకాలము సంతోషాన్ని ఇస్తుంది? కేవలం కొద్ది కాలం మాత్రమే ఈ లోకంలో ఉన్న వార్త నీకు సంతోషాన్ని ఇస్తుంది, కానీ శాశ్వతమైన సంతోషాన్ని నీకు ఇవ్వలేదు. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. కానీ దేవుని దూత ఈ లోకానికి వచ్చి లోకం అంతటికి తెలియజేసే గొప్ప సంతోషకరమైన వార్త ఏంటో తెలుసా? లోక రక్షకుడు నిన్ను ప్రేమించి నిన్ను రక్షించడానికి నీ కొరకు ఈ లోకములో జన్మించబోతున్నాడని చెప్పింది గొప్ప శుభవార్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. న్యూస్ అంటారు చూసారా? ఏంటండి న్యూస్ అంటారు? న్యూస్ అంటే ఏంటిది? నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, 4 దిక్కుల నుంచి వచ్చే వార్తల్ని న్యూస్ అంటారు. మన యేసయ్య దగ్గర నుంచి వచ్చే ఆ న్యూస్ని ఏమంటారో తెలుసా అండి? గుడ్ న్యూస్. ఏమంటారు? గుడ్ న్యూస్. ఇట్స్ ఎ గ్లోబల్ న్యూస్. ప్రపంచం అంతా కూడా సంతోషపడే అద్భుతమైన వార్త. ఆ వార్త ఏంటంటే ఈరోజు మనం వినబోతున్నాం. ఏంటా వార్త అంటే మనందరినీ రక్షించడానికి పరలోకమందున్న దేవుడు ఈ లోకంలో జన్మించాడు. ఆ శుభవార్త ఈ యొక్క దూత తెచ్చి ఎవరికి చెప్పిందో తెలుసండి? అక్కడ గొర్రెలను కాచుకునే పశువుల కాపరులకు వచ్చి ఆ దూత తెలియజేసింది. దూత వచ్చి చెప్పగానే ఆ పశువుల కాపరులు ఏమన్నారో తెలుసా? చదువుదాం ఒకసారి. అదే లోక సువార్త 2వ అధ్యాయము 15వ వచనం నుండి. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యములు ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మన బెత్లెహేమునకు వెళ్ళి చూతము రండిని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపుడు తొట్టిలో పండుకొని ఉన్న శిశువుని చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడంట? మొదట యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మిస్తున్నారు అనే శుభవార్త ఎవరికి తెలియజేయబడిందంటే అక్కడ పశువుల కాపరులకు తెలియజేయబడింది. ఎవరికి తెలియజేయబడిందండి? పశువుల కాపరులకు తెలియజేయబడగానే వాళ్ళు ఏమన్నారో తెలుసా అండి? పశువుల కాపరులు వాళ్ళు ఏం కాస్తూ ఉండేవారంటే గొర్రెలను వాళ్ళు కాస్తూ ఉన్నారు. అందరు నన్ను చూస్తున్నారా? అందరు నా వైపు చూడండి ఒకసారి. వాళ్ళు ఏం కాస్తూ ఉన్నారు? చిన్నపిల్లలు. వెరీ గుడ్. ఎవరో చెప్పాడు? క్యాచ్. ఏం కాస్తూ ఉన్నారంట వాళ్ళు? అది చూసారు, ఒకరికి ఇవ్వగానే మరొకరు ఎత్తాడు మరి నోరు. ఏం కాస్తూ ఉన్నారు? ఆ గొర్రెలను కాచుకుంటూ ఉన్నారన్నమాట. వాళ్ళు ఆ గొర్రెలు కాచుకుంటేనే వాళ్ళకి ఆదాయం. ఆ గొర్రెలు కాచుకుంటున్నప్పుడే వాళ్ళకి సంతోషం, అదే వాళ్ళకి ఆనందాన్ని ఇస్తారు. అయితే ఆ గొర్రెలు కాచుకుంటున్నప్పుడు ఆ దూత వచ్చి చెప్పగానే ఈ గొర్రెల కాపురం ఏమన్నారో తెలుసా? ఏమమ్మా, మాకేం చదువు వచ్చా? మాకేమైనా దేవుడు అవసరమా? మేము నమ్ముకున్న గొర్రెలు మాకున్నాయి. నువ్వు మళ్ళా మాకు దేవుడు అంటావేంటి? ఎవడో మా కోసం పుట్టాడంటావేంటి? ఎవడో లోకరక్షకుడు అంటావేంటి? మా పాపములు తీసేయడానికి పుట్టావంటావేంటి? ఇప్పుడు మేము బాలేదా? మాకు గొర్రెలు లేవా? మాకు ఆస్తుపాస్తులు లేవా? మేము సంతోషంగా లేవా? ఇప్పుడు ఎందుకమ్మా మాకు ఈ దేవుడు అన్నారా? లేదండి. వాళ్ళకి ఆధారం ఆ గొర్రెలే కావచ్చు, కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? యేసు ప్రభువు నీ కొరకు జన్మించబోతున్నాడు, నీ పాపములను విడిపించడానికి, నీకు పరలోకానికి ఇవ్వడానికి, మరణమైన ఆ నరకము నుండి నిన్ను విడిపించడానికి లోకరక్షకుడు మీ కొరకు జన్మించబోతున్నాడని చెప్పగానే ఈ గొర్రెల కాపరులందరూ ఏం చేశారో తెలుసా అండి? తమ మందను విడిచిపెట్టి, ఏ మందనైతే ఆధారం చేసుకుని వారు ఉండిపోయారో ఆ మందను విడిచిపెట్టి వెంటనే ఎక్కడికి వెళ్ళారంట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూడడానికి వారు పరుగున వెళ్ళారంట. ఎలా వెళ్ళారు? పరుగున దేవుని దగ్గరికి వెళ్ళారు.
ఈ రోజున దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము కావచ్చు, లేదా ఈ మాటలు వింటున్న వారు కావచ్చు, దేవుని గురించి నీకు ఒక విషయం తెలిసినప్పుడు నీ పాపములు క్షమించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నీ రోగము నుండి విడిపించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గరకు వస్తే నీ కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది వస్తుంది అని నీకు ఒక శుభవార్త తెలిసినప్పుడు ఈ రోజున చాలా మంది ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా అండి? మాకు దేవుడితో అవసరం ఏంటండి? మాకు బిల్డింగులు లేవా? మాకు ఆస్తుపాస్తులు లేవా? మేము కోరుకున్నదంట బ్యాంక్ బ్యాలెన్స్ మా దగ్గర లేదా? మా దగ్గర పొలాలు లేవా? మా దగ్గర ఇల్లు లేవా? మాకెందుకండి దేవుడు అని ఈ రోజున చాలా మంది తాము ఏదైతే కలిగి ఉన్నారో కలిగిన దాన్ని బట్టి దేవుడి దగ్గరికి రావడము మానేస్తున్నారు. అయితే ఒక విషయం గమనించాలి, నువ్వెన్ని సంపాదించినా, నీకు ఎంత ఉన్నా సరే, మరణించిన తర్వాత నీకు మరొక లోకం ఉందని తెలుసా? ఈరోజు దేవుని సేవకునిగా సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను. నిన్ను సృష్టించిన దేవుడు ఎవరో నీకు తెలుసా? నీకు 20 సంవత్సరాలు ఉండొచ్చు, 30 సంవత్సరాలు ఉండొచ్చు, 40 సంవత్సరాలు ఉండొచ్చు, 50, 60, 70 సంవత్సరాలు ఉండొచ్చు. అయితే ఒక ప్రశ్న, నిన్ను తయారు చేసిన దేవుడు ఎవరో నీకు తెలుసా? నిన్ను సృష్టించిన దేవుడు ఎవరో తెలుసా? నీ పాపములు క్షమించే దేవుడు ఎవరో తెలుసా? నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళే దేవుడు ఎవరో నీకు తెలుసా? చిన్న పిల్లలు చెప్తున్నారండి, నన్ను సృష్టించిన దేవుడు యేసయ్య అని. ఈరోజు చాలా మంది పెద్దవారికి ఈ విషయం తెలియడం లేదు. నాకేంటి తక్కువని, నాకు అన్నీ ఉన్నాయి అనుకుంటున్నావు, కానీ నువ్వు మరణించిన తర్వాత నీ జీవితం ఏమిటో నీకు తెలుసా? నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే పుణ్యకార్యాలు చేసేస్తే నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావా? ఈ రోజున చాలా మంది ఈ శీతాకాలం వచ్చేసరికి చాలా మంది భక్తిని ప్రదర్శిస్తారు. ఏం చేస్తారు? భక్తిని ప్రదర్శిస్తారు. వారి పాపాలు పోవాలంటే బలులు అర్పించాలి, వారి పాపాలు పోవాలంటే హోమాలు చేయాలి, వారి పాపాలు పోవాలంటే పుణ్యకార్యాలు చేయాలి. మీకు తెలుసా, ఒక మనిషి రోజుకి 800 పాపాలు చేస్తాడు. ఎన్ని పాపాలు చేస్తాడు? 800 పాపాలు చేస్తాడు. ఒకవేళ మన పురాణాల్లో రాయబడిన మాటనే మనం తీసుకున్నట్లయితే, నీ పాపం పోవాలంటే నువ్వు బలి ఇవ్వాలి. నీ పాపం పోవాలంటే ఏం చేయాలి? ఆ బలి ఇవ్వడం లేదా ఈ రోజు మనుషులు? మేకపోతని, ఆ పోతని, ఆ పోతు, ఈ పోతని, నచ్చిన పోతులన్నీ కూడా బలులు ఇచ్చేస్తున్నారే. ఒక మనిషి ఒక పాపానికి ఒక పోతుని బలిస్తే ఒక రోజుకి 800 పాపాలు చేస్తాడే ఒక మనిషి. మరి 800 పాపాలు ఒక రోజు చేసినట్లయితే ఆ 800 పాపాలకి బలి ఇస్తున్నాడా? ఒక రోజుకి 800 అనుకోండి, మరి 2 రోజులకో, వారం రోజులకో, నెల రోజులకో, సంవత్సరానికో ఎన్ని పాపాలు అయిపోతున్నాయి తెలుసా? ఇప్పుడు నీ వయసు 20 సంవత్సరాలు అనుకోండి, సగటున 20 సంవత్సరాలకి నీకు ఎన్ని పాపాలు అవుతాయి తెలుసా? చెప్పండి, చెప్పమంటారా? ఇవన్నీ నేను కౌంట్ చేసినప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఒక వ్యక్తి 20 సంవత్సరాలు నిండి ఉంటే ఆ 20 సంవత్సరాలు కూడా తన పాపం ఏదో ఒక పాపం చేసే ఉంటాడు. ఇప్పుడు మనలో ఎవరైనా ఉన్నారండి, నేను పుట్టినప్పటి నుంచి ఏ పాపం కూడా చేయలేదు అన్నాడు? చెయ్యొద్దండి. నో, ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక పాపము చేసిన వారమే, ఏదో ఒక తప్పు చేసిన వారమే. మరి నీ తప్పు పోవాలంటే నువ్వేం చేయాలి? బలి అర్పించాలి. మరి నువ్వు రోజుకి 800 పాపాలు చేస్తావు. ఒక 20 సంవత్సరాలు వేసుకుంటే ఎంత అవుతుందో తెలుసా అండి? 54,80,000. ఎన్ని? 54,80,000 పాపాలు అవుతాయి. మరి 30 సంవత్సరాలు అయితే, నీకు 40 సంవత్సరాలు ఉంటే, మరి నీకు 50 సంవత్సరాలు ఉంటే ఎన్ని పాపాలు? కొన్ని కోట్ల 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 పాపాలు నువ్వు చేసావు. మరి ఆ కోట్ల 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 పాపాలు పోవాలంటే నువ్వేం చేయాలి? వాటికి బలి అర్పించాలా లేదా? అర్పించాలా లేదా? మరి నువ్వు బలి అర్పించకపోతే నువ్వు స్వర్గానికి వెళ్ళవు. అందుకే దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? ఈ మనిషి తనంతలో తాను పరలోకానికి రావడము అసాధ్యము. కాబట్టి దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి, నానా నువ్వు ఈ ప్రజలందరి కోసము సిలువలో మరణించు, రక్తము చిందిస్తే గాని పాపము
పోదు, రక్త ప్రోక్షణ ఖచ్చితంగా జరగాలి అని చెప్పినప్పుడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించి మనందరం సమస్త మానవాళి కొరకు ఆయన కలువరి సిలువలో ఆకాశానికి భూమికి మధ్య సిలువలో వేలాడుతూ రక్తం కారుతూ అనేక మంది చేత దెబ్బలు తింటూ, కొరడాలు దెబ్బలు తింటూ ఆఖరికి ఆయన మరణించి మన పాపములన్నిటిని క్షమించి మనందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక నీతిని దేవుడు మనకు అనుగ్రహించాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడే నీ పాపముల కొరకు మరణిస్తే ఇంక నువ్వు బదులు ఇవ్వడం అవసరమా? అవసరం లేదు. ఈ సత్యము చాలా కొద్దిమందిగా తెలుసండి. ఆ సత్యము తెలిసిన వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని అంగీకరించి యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నారు. నా పాపములను యేసుక్రీస్తు వారు భరించారు, నా శాపములు యేసుక్రీస్తు భరించాడు, క్షమించాడు అని నువ్వు నమ్మితే చాలు గొప్ప శక్తిని నువ్వు పొందుకుంటావు. ఆ రోజున ఆ గొర్రెల కాపరు అదే చేశారండి. అదే చేశారు. వాళ్ళు ఏం చేశారు? మా కొరకు లోకరక్షకుడు పుట్టబోతున్నాడా, అయితే ఆ లోకరక్షకుని చూడడానికి మేము వెళ్ళాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా వెళ్ళారు. మొదట ఏం చేశారు? విన్నారు. ఏం చేశారు? ఇంకొంచెం గట్టిగా ఏం చేశారు? మొదట విన్నారు. విన్న తర్వాత ఏం చేశారంట చెప్పాలి. విన్న తర్వాత ఏం చేశారు? ఆ దేవదూత ఏ మాట అయితే చెప్పిందో ఆ మాటను విశ్వసించారు. ఏం చేశారు? విశ్వసించారు. విశ్వసించిన వారు ఏం చేశారు? విధేయత చూపించారు. ఏం చూపించారు? విధేయత చూపించిన వారు ఏం చేశారు? ఆ యేసు ప్రభుని చూడడానికి, వీక్షించడానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? యేసు ప్రభు వారు ఎక్కడైతే జన్మించారో అక్కడ వీక్షించడానికి, ఆయన వీక్షించడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం చేశారో తెలుసా? వాళ్ళు యేసుక్రీస్తుని చూసిన తర్వాత, యేసుక్రీస్తుని ఆరాధించిన తర్వాత అనేక మందికి ఆ యేసుక్రీస్తుని గూర్చిన వార్తను వినిపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము, ప్రత్యేకించి ఈ టెంట్ కింద కూర్చున్న మనము క్రైస్తవులుగా పిలువబడుతున్నావే, దేవుని మందిరానికి వస్తున్నావే, నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు అని నీకు తెలిసే, కానీ ఏ రోజైనా నీ పక్కింటి వారికి యేసుక్రీస్తు కోసం చెప్పావా? నువ్వు విశ్వసించో దేవుని మాటకి విధేయత చూపిస్తున్నావా? విధేయత చూపించి నశించిపోతున్న వారు అనేక మంది ఉన్నారని చెప్పి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి క్రీస్తుని గూర్చిన వార్త నువ్వు ప్రకటిస్తున్నావా? ఆ గొర్రెల కాపురు ఎప్పుడైతే ఆ సత్యాన్ని తెలుసుకున్నారో వెంటనే వెళ్ళి అందరికీ చాటి చెప్పడం ప్రారంభించారండి వాళ్ళు. మరి మన సంగతి ఏంటి? ఆదివారం ఆరాధనకు వస్తే సరిపోతుందా? ఉపవాస ప్రార్థనలో అటెండ్ అయితే సరిపోతుందా? ఆరోగ్యం బాగైనప్పుడు దేవుని మందిరానికి రాగానే పాస్టర్ గారు ప్రార్థన చేయగానే ఆరోగ్యం పోతుంది సరిపోతుందా? నో అండి. దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది అది కాదు. ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ఏం చేయాలి? ప్రకటించాలి. ఆ గొర్రెల కాపురు అదే చేశారు. ఆ దూత ఏ వార్త అయితే చెప్పిందో ఈ గొర్రెల కాపురులు అంగీకరించారు. ఏం చేశారు? నెంబర్ 1 ఏం చేశారు? అంగీకరించారు. ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు ఏం జరిగిందో తెలుసా? రెండవది ఆరాధించారు. ఏం చేశారు? ఎవరు ఆరాధించారు అంటే ఒకసారి మనం అందరం కూడా మరలా మత్తయి సువార్తకి వెళ్దాం. ఒకసారి మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం నుండి చదవండి ఒకసారి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి బోలమును ఆయనకు కానుకగా సమర్పించింది. నెంబర్ 1, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆ గొర్రెల కాపరు ఏం చేశారు? అంగీకరించారు. చెప్పండి అందరూ. ఆ పెద్దవాళ్ళు కూడా చెప్పాలి. వాళ్ళు ఏం చేశారు? అంగీకరించారు. రెండవది ఏం చేశారు తెలుసా? ఆరాధించారు. ఏం చేశారు? ఆరాధించారు. ఎవరిని ఆరాధించారంటే అక్కడ యేసయ్య జన్మించినప్పుడు ఆ యేసుక్రీస్తు వారి కోసము కొంతమందికి ఒక చిహ్నం లేదా ఒక నక్షత్రము, అక్కడ ఉన్న పరిశోధకులు లేదా జ్ఞానులు అని మనం పిలుస్తున్నాం కదా, ఆ జ్ఞానులకి తెలియజేయబడింది. ఆ జ్ఞానులు ఏం చేశారంట? తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించడానికి వచ్చారు. ఆయన పూజించడానికి వచ్చినప్పుడు ఖాళీ చేతులతో రాలేదు.
ఎలా రాలేదు? ఖాళీ చేతులతో రాలేదు. యేసు ప్రభువారు ఈ లోక రక్షకుడు కదా అని చెప్పి ఆ జ్ఞానులు కానుకలు తీసుకొచ్చారు. ఏం కానుకలు అంట? బంగారము, నెంబర్ 1 ఏంటిది? బంగారము, రెండవది సాంబ్రాణి, మూడవది బోలము. ఈ 3 కానుకలు తీసుకొని వచ్చి, అయితే ఆ దినాన చాలా మంది జ్ఞానులు వచ్చే ఉంటారు. కానీ చాలా మంది బైబిల్ పండితులు చెప్పే మాట ఏంటంటే, ఈ 3 కానుకలు తెచ్చారు కాబట్టి అక్కడికి వచ్చిన వారు బహుశా ముగ్గురేనేమో అని చెప్పి ఆ జ్ఞానులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. దేనికి వచ్చారంటే ఆయనను ఆరాధించడానికి. దేనికి వచ్చారు? ఆయనను ఆరాధించడానికి. దేనికి వచ్చారు? ఆరాధించడానికి. ఈ రోజున చాలా మంది యేసుక్రీస్తుని నమ్ముకోండి, యేసుక్రీస్తు మీ పాపమును క్షమిస్తాడు, యేసుక్రీస్తు నిన్ను నరకం నుండి తప్పిస్తాడంటే చాలా మందికి ఉన్న ఒక ఆలోచన ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు తెల్లోల దేవుడు అండి. ఎవరు దేవుడు అంట? ఎవరు దేవుడు? ఆ తెల్లోళ్ళ దేవుడు అండి. యేసు ప్రభు అమెరికా వాళ్ళ దేవుడు అండి. యేసు ప్రభు ఇంగ్లాండ్ వాళ్ళ దేవుడు అండి. కాదండి. చిన్న బిడ్డ చెప్తున్నాడు, యేసు ప్రభు అందరికీ దేవుడు. మీకు ఇంకో విషయం చెప్పాలా? చరిత్రలో మనం చూసుకున్నట్లయితే ఈ జ్ఞానులు ఏ దేశాల నుంచి వచ్చాడో తెలుసా అండి? ఒక వ్యక్తి పెర్షియా దేశం నుంచి వచ్చాడు. అతని పేరు మెల్కియోజ్. మీరు కావాలంటే ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే మీరు వెళ్ళి మీ ఇంటర్నెట్లోని గూగుల్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు అది తెలుస్తుంది. పెర్షియా నుంచి ఒక జ్ఞాని వచ్చాడు. అతని పేరు మెల్కియోజ్. ఏం పేరు? రెండవ జ్ఞాని ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా అండి? ఆ రెండవ జ్ఞాని పేరు ఏంటో తెలుసా? క్యాస్పర్ లేదా జాస్పర్ అంటారు. క్యాస్పర్ లేదా జాస్పర్. అతను ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా? భారతదేశం నుండి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చాడు? ఒక జ్ఞాని ఏముంచి పెర్షియా దేశం నుంచి వచ్చాడు, మరొక జ్ఞాని ఏముంచి భారతదేశం నుంచి వెళ్ళాడు, మరొక జ్ఞాని ఏముంచి అరేబియా దేశం నుంచి వచ్చాడు. అతని పేరు బెల్తాజర్ అతని పేరు. చాలా మందికి ఉన్న అపోహ అంటే యేసుక్రీస్తు కేవలము చిన్న కులాల దేవుడు, ఆయన తక్కువ కులస్తులకే దేవుడు కాదండి. ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యేసు ప్రభుని ఆరాధించే వారు జ్ఞానులు. ఆ జ్ఞానులకు అర్థమైంది ఏంటో తెలుసా? మన పాపములను క్షమించడానికి ఒక దేవుడు ఈ లోకములో నరుడుగా అవతరించబోతున్నాడు. ఆ దేవుని దగ్గరికి వెళ్తే మన పాపములు క్షమించబడతాయి అని చెప్పి ఆ దినాన తూర్పు దేశపు జ్ఞానులకు అర్థమైందండి ఈ మాట. ఈరోజు చాలా మంది యేసుక్రీస్తు నమ్ముకోమ్మా నీ జీవితాలు బాగుంటాయంటే, అచ్చే యేసుక్రీస్తు నమ్ముకోమ్మా నీ బిడ్డ మారుతాడు. నో. యేసుక్రీస్తు నమ్ముకోమ్మా నీ బిడ్డ జీవితం బాగుంటుంది. నో. యేసుక్రీస్తు నమ్ముకోమ్మా నీ భర్త మారుతాడు. నో. ఎందుకంటే ఆ దేవుని మేము పూజించడం ఏటమ్మా? ఆ దేవుని పూజిస్తేనే నీకు మేలు జరుగుతుందని ఆ విషయం ఆ తల్లికి తెలియట్లేదు పాపం. ఎంతకాలమైనా నువ్వు బాధల్లో ఉంటావు, కానీ నీ బాధల నుండి విడిపించే దేవుని దగ్గరికి మాత్రం నువ్వు రాలేకపోతున్నావు. ఎంత దారుణం అండి అంటూ ఉంటున్నారు చాలామంది. యేసు ప్రభుని నమ్ముకోమంటే నో, ఆ అమెరికా దేవుడు మాకొద్దు. అసలు యేసు ప్రభు ఎక్కడ జన్మించాడు కనీసం తెలుసా? ఆసియా ఖండంలోనే ఆయన జన్మించాడు. యెరూషలేము ఎక్కడ ఉందండి? ఆసియా ఖండంలోనే ఉంది. ఆయన ఆసియా ఖండంలోనే జన్మించాడు. భారతదేశం నుండి కూడా ఆ దినాన ఒక జ్ఞాని వెళ్ళాడు, జాస్పర్ అనే జ్ఞాని. కావచ్చు మీరు గూగుల్ సెర్చ్ చేసుకోండి, దొరుకుతాయి. కొంతమంది సైన్స్ నమ్ముతారుగా, ఆ గూగుల్ని ఎత్తకండి, సెర్చ్ చేయండి. నేను చెప్పింది అబద్ధమైన చూడండి. ఆ దినాన జ్ఞానులకు అర్థమైంది మనల్ని రక్షించే దేవుడు ఈ లోకంలో జన్మించాడని. ఆ జ్ఞానులు వెళ్ళి ఏం చేశారంట? ఆ కానుకలు సమర్పించి ఆయనకు పూజ చేశారు, నమస్కరించారు. చూడండి ఒకసారి ఆ మాట, మీకు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. 10వ వచనం చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. వాడు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలు పడి ఆయనకు పూజించి. ఎవరికి పూజించారు? యేసయ్యకు పూజించారు. ఎవరికి?
ఒకవేళ మరియ యేసుక్రీస్తు ప్రభు వారికి జన్మనివ్వచ్చు, ఆమె అద్భుతమైన తల్లే, కానీ ఆమె ఏమాత్రం దేవత కానే కాదు. ఒకవేళ మీరు అనొచ్చు యేసుక్రీస్తుకు జన్మనిచ్చింది కదండి ఆ తల్లి ఎంత గొప్పదో అని మీరు అన్నట్లయితే నేను కూడా అంట, మరి ఆ తల్లిని కన్న తల్లి ఇంకెంత గొప్పదో. అవునా కదా? పాయింట్ ఉందా లేదా? లాజిక్ ఉందా లేదా? ఏం మాట్లాడలేదండి. యేసు ప్రభుని కన్నా తల్లే దేవత అయితే ఆ దేవతని కన్నా తల్లో, ఆ తల్లిని కన్నా ఇంకో తల్లో, ఇప్పుడు మనం అందరం ఏం చేయాలి? జజమ్మా అనాలి. ఏమనాలి? అక్కడ మరియ దేవత కాదండి, ఆమె నీతిగా యథార్థంగా జీవించింది కాబట్టి దేవుడి యొక్క ప్రణాళిక చొప్పున దేవుడు ఆమె ద్వారా లోక రక్షకుడు ఈ లోకానికి పరిచయం చేసింది. బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది ఆ మాట. వాళ్ళు ఎవరిని పూజించారంట? ప్రభువైన యేసుక్రీస్తును మాత్రమే వారు పూజించారు. మూడవది చెప్పి నేను ముగిస్తాను, మరొక 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. మూడవది ఏంటో తెలుసా? మొదటగా ఏం జరిగింది? గొల్లల దగ్గరికి వచ్చినప్పుడు గొల్లలు ఏం చేశారు? గొల్లలు అంగీకరించారు. ఏం చేశారు? గుర్తుండాలండి, క్రిస్మస్ సందేశం కూడా గుర్తుండకపోతే ఎలాగా? మొదట ఏం చేశారు? అంగీకరించారు. ఎవరు అంగీకరించారు? గొల్లలు. మరి నువ్వు అంగీకరించావా యేసయ్యని? ఒకసారి ఆలోచించే. రెండవది ఏం చేశారు? ఆరాధించారు. వెరీ గుడ్. రెండవది ఏం చేశారు? ఆరాధించారు. క్యాచ్. రెండవది ఏం చేశారు? ఆరాధించారు. మనం ఆరాధన చేస్తున్నామా ప్రభువుని? ఆరాధన చేస్తాం బ్రదర్. ఎప్పుడు 10 గంటలకు మందిరం అయితే 12 గంటలకల్లా వచ్చేస్తాం కదా. మన ఆరాధన స్టైల్ అంటే అది. 10 గంటలకు పాస్టర్ గారు ఆరాధన అంటే ఎప్పుడు వస్తాం? అదో 12 గంటలకు వస్తాడంట అని నిజం ఒప్పించుకుంటున్నారు. వెరీ గుడ్. అతిక్రమం దాచిపెట్టేవాడు వాడు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు మీరు కనికరం పొందుతుడు కాక. ఎందుకంటే నిజం ఒప్పుకున్నారు, మేము 12 గంటలకి వెళ్తామండి. కానీ ఈ రోజు నుంచి మనం ఆ విధంగా ఉండడానికి వీలేదు. మీకు విషయం చెప్పాలా? మీరు ఎప్పుడైతే దేవునికి ఆన్ టైంలో దేవుని మందిరంలో కనిపిస్తారో, నేను ఎప్పుడు నా సంఘానికి చెప్తూ ఉంటాను, మీరు ఎప్పుడైతే ఆన్ టైంలో దేవుని మందిరంలో కనిపిస్తారో, ఆన్ టైంకి ఆయన పని చేస్తాడో, దేవుడు మీ కార్యాలు కూడా ఆన్ టైంలో చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా గొల్లలు ఏం చేశారు? అంగీకరించారు. జ్ఞానులు ఏం చేశారు? ఆరాధించారు. వెరీ గుడ్. మూడో వ్యక్తి ఉన్నాడండి. ఈ మూడో వ్యక్తి ఏం చేశాడు తెలుసా? అడ్డగించాడు. ఏం చేశాడు? అంగీకరించారు, ఆరాధించారు. మూడో వ్యక్తి ఏం చేశాడు? అడ్డగించాడు. ఎవరు ఆ వ్యక్తి తెలుసా? రాజైన హేరోదు. హేరోదుకి ఎప్పుడైతే ఈ శుభవార్త తెలిసిందో, చూసారా, దేవుడు విద్య లేని పామరులకి ఒక అవకాశం ఇచ్చాడు, మహాజ్ఞానులకి అవకాశం ఇచ్చాడు, ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజులకు కూడా దేవుడు ఒక అవకాశము అనుగ్రహించాడు. మీకు తెలుసా హేరోదు ఎంత భయంకరమైన వ్యక్తో? తన జీవిత కాలంలో తన స్థానాన్ని ఎవరైనా తీసుకు వెళ్ళిపోతారని ఈ 8,000 నుండి 10,000 మందిని చంపేశాడండి హేరోదు. అంత క్రూరుడు, అంత భయంకరమైన వ్యక్తి. అలాంటి భయంకరమైన వ్యక్తి దగ్గరకు కూడా దేవుడు శుభవార్త తీసుకెళ్ళాడు. ఏమిటో తెలుసా? జ్ఞానుల ద్వారా. ఇదిగో తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజించుటకు వచ్చాడు. ఇదిగో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని చెప్పి ఆ రాజు దగ్గరికి తీసుకొని వచ్చాడండి శుభవార్త. మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఏ ఒక్కరూ నశించిపోవడం ఆయనకి ఇష్టము లేనే లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ ఒక్కరూ నశించడం ఆయన చిత్తము కాదు. ఎంత ఘోర పాపినైనా సరే ఆయన రక్షించడానికి ఇష్టపడతాడు. నువ్వు ఎంత పేదవాడవైనా సరే ఆయన నిన్ను రక్షించడానికి ఇష్టపడతాడు. నువ్వెంత మహాజ్ఞానివైనా సరే నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు నరకానికి వెళ్ళిపోకూడదని నిన్ను రక్షించడానికి ఆయన ఇష్టపడతాడు. అదే క్రిస్మస్ రోజున యేసుక్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు అదే జరిగింది. పేదవారికి సువార్త అందింది, మహాగణులకు సువార్త అయింది, భయంకరమైన వ్యక్తులకు కూడా ఆ రోజు సువార్త వెళ్ళింది. అయితే ఆ హేరోదు ఏం చేశాడో తెలుసా అండి? ఆ జ్ఞానులను అడిగాడు, ఏమయ్యా మీరు తూర్పు దేశం నుంచి వచ్చారన్నారు కదా, మీరు ఈ ప్రయాణం చేశారు కదా, ఆ నక్షత్రాన్ని చూచుకుంటూ వచ్చారు కదా, ఎంతకాలం పట్టింది మీకు అని అడిగితే ఆ జ్ఞానులు అన్నారు, అయ్యా ఇంచుమించుగా 2 సంవత్సరాలు పట్టింది అయ్యా. ఆ యేసు ప్రభువుని వెతుక్కుంటూ మేము వచ్చాము, ఇప్పటికి వచ్చాము, 2 సంవత్సరాల దాకా అయ్యింది. వెంటనే హేరోదు ఏం చేశాడో తెలుసా అండి? అయితే 2 సంవత్సరాల్లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలందరూ కూడా చంపేయండి. ఎంత భయంకరమైన వ్యక్తి అండి. చంపేయండి అనగానే
అప్పుడు ఈ యొక్క హేరోదు అంటాడు జ్ఞానులతో, మీరు వెళ్ళి యేసు ప్రభు ఎక్కడున్నాడో చూసి నాకు చెప్పండి, నేను కూడా యేసయ్యని ఆరాధించడానికి వస్తాను. నిజంగా ఆరాధించే వ్యక్తి నా హేరోదు? చెప్పండి. అప్పటికే తన పోస్ట్కి ఎవడ అసలెట్ అవుతున్నాడని 10,000 మందిని వేసేసాడు. మీకు తెలుసా, తన తండ్రిని చంపేశాడు, తన బాబాయిని చంపేశాడు, తన తమ్ముడిని చంపేశాడు, తన అంకుల్ని చంపేశాడు, తన తల్లిని చంపేశాడు. ఎవడు? హేరోదే. ఎంతమందిని పట్టలు పెట్టుకున్నాడు. దేనికోసం తెలుసా? ఆ పొజిషన్ కోసం. ఇప్పుడు ఆ పొజిషన్ యేసుక్రీస్తుకి వచ్చేస్తుందని సహించలేక ఎలాగైనా యేసుక్రీస్తుని ఆ పసిబాలుడిగా ఉంటుండగానే చంపేయాలని చెప్పి ఆ యూదులకి అంటాడు, మీరు వెళ్ళి ఆయన చూచి రండి, ఆయన ఎక్కడున్నాడు చెప్తే నేను కూడా వచ్చి ఆయన ఆరాధిస్తాను అని చెప్పగానే ఆ జ్ఞానులు వెళ్ళినప్పుడు ఆ దూత మళ్ళా వారికి కనిపించి, ఆ హేరోదు మీరు అనుకున్నట్టు మంచివాడు కాదు, మీరు వేరే మార్గంలో వెళ్ళిపోండి అనగానే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైందో తెలుసండి, నాకు యేసుక్రీస్తు వద్దు, నేను యేసు ప్రభువుని నమ్ముకోను, ఎవరన్నీ చెప్పినా నేను వినను అనుకున్న ఆ హేరోదు పరిస్థితి ఏమైందో తెలుసండి. యేసు ప్రభు జన్మించిన తర్వాత కేవలం ఒకే ఒక సంవత్సరం బ్రతికాడండి హేరోదు. ఒకే ఒక సంవత్సరం బ్రతికాడు. దానికి కారణం ఏంటో తెలుసా? తనకి ఒక భార్య ఉంది. ఆ భార్య పేరు ఏంటంటే మరియాం. ఏం పేరు? మరియాం. ఆ భార్య పేరు మరియాం అన్నమాట. అయితే ఆ భార్య చాలా అందంగా ఉంటుంది. ఆ ఇద్దరికి కూడా దేవుడు ఒక సంతానం నుంచి ఒక అబ్బాయి కూడా పుట్టాడు. అయితే ఈ హేరోదు ఏం చేశాడో తెలుసా? నా భార్య చాలా అందమైంది కదా, ఒకవేళ ఎవడైనా నా భార్యను ప్రేమించి ఒకవేళ నా భార్యతో మంచిగా అయిపోయి ఈ యొక్క రాజు పోస్ట్కి ఒకవేళ నా భార్య సహకరిస్తాదేమో అని చెప్పి అనుమానంతో తన భార్యను చంపేశాడు. తన భార్యను చంపితే అయిపోతుంది అనుకోలేదు. ఇప్పుడు నా కొడుకు ఉన్నాడు, వీడు పెద్ద అయ్యాక నా తర్వాత వాడే కదా రాజు అవ్వాలి, వాడికి ఆ స్థానం రాకూడదు అని చెప్పి కన్న కొడుకును కూడా చంపేసిన మూర్ఖుడు ఎవరంటే ఈ హేరోదు. తన జీవితకాలంలో ఎన్ని పాపాలు చేయాలో అన్ని పాపాలు చేసేసాడు. ఆఖరికి ఏమైందో తెలుసా? నీ హేరోదు కోసం చాలా మందికి తెలియదు. యేసుక్రీస్తుని అంగీకరించలేని ఈ హేరోదు పరిస్థితి ఏమైందో ఒక్క నిమిషంలో నేను చెప్పి ముగిస్తాను. అయితే తన భార్య చనిపోయిన తర్వాత తనకు మనశ్శాంతి లేదు. ప్రతిరోజు కథలోకి వచ్చి తన భార్య మాట్లాడుతున్నట్టుంటే పిచ్చెక్కిపోయాడు, పిచ్చి పట్టినట్టు అయిపోయాడు. పిచ్చి వచ్చేసి రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఒకరోజు తన దర్బార్లో దర్బార్ దాటి బయటికి రోడ్డు మీద వెళ్తూ ఉంటుంటే ఆ రోడ్డు ప్రక్కన ఒక అందమైన అమ్మాయి కనిపించిందండి. ఎవరికి? హేరోదుకి. కనిపించగానే తన భార్యలాగే కనిపించింది అతనికి. కనిపించగానే నువ్వు చచ్చిపోయినా సరే నన్ను వదలట్లేదు, నేను ఏం చేస్తాడో చూడు, నువ్వు నా భార్యలాగే ఉన్నావు కదా అని చెప్పి తీసుకొని వెళ్ళి బలవంతం చేసి చంపేశాడండి. ఎవరిని? రోడ్డు ప్రక్కన ఉన్న ఒక స్త్రీని. అందంగా కనిపించిందని వెళ్ళి చంపేశాడు. చంపేస్తే కొన్ని రోజుల తర్వాత ఒక భయంకరమైన రోగము అతనిలోంచి బయటకు వచ్చింది. దానికి కారణం ఏంటో తెలుసా? ఆ రోడ్డు ప్రక్కన ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? కరుడు గట్టిన వేశ్య. ఆ వేశ్యతో పాపం చేయడం ద్వారా తనకి భయంకరమైన రోగం వచ్చేసింది. తన లోపలంతా హిస్టరీ చదివితే మీకు అర్థమవుతుంది. ఆ హేరోదు హిస్టరీ భయంకరమైనది. ఆ లోపలంతా తన శరీరం లోపల కుళ్ళి పట్టేసింది, గజ్జి పట్టేసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. తను దినాలు రోజుకి గడుస్తుంటే తన కాళ్ళు 9 ఇంచులు లావ్ అయిపోయాయంట. ఎన్ని ఇంచులు? 9 ఇంచులు. ఎంత తెలుసా? ఎంత లావ్ అయిపోతే కదలలేని పరిస్థితి. బయట అందరికీ కూడా గొప్ప రాజు, కానీ లోపల తిండి లేని పరిస్థితి. ఎందుకంటే ఎవరు కూడా దగ్గరికి వచ్చేవారు కాదు. శరీరం అంతా కంపు కొట్టేది, కుళ్ళి వాసన కొట్టేది. పని వారు కూడా దగ్గరికి వచ్చేవారు కాదు. పని బయటికి మాత్రం హేరోదు రాజు. క్రీస్తును అంగీకరించలేని ఈ హేరోదు ఏమయ్యాడో తెలుసా అండి? కుక్క చావు చచ్చాడండి. కేవలం 1 సంవత్సరం మాత్రమే బ్రతికాడు యేసుక్రీస్తు జన్మించిన తర్వాత. యేసుక్రీస్తు వద్దనుకున్నాడు, యేసుక్రీస్తుని అంతం చేయాలనుకున్నాడు, యేసుక్రీస్తు నాకెందుకు అనుకున్నాడు. ఆఖరికి కుక్క చావు చచ్చాడు. బయటికి రాజే, కానీ లోపల మాత్రం శరీరం కుళ్ళిపోయింది. ఈరోజు లేదంటారు అటువంటి వారు. ఈరోజు లేదంటారా అటువంటి పరిస్థితి కూడా వెళ్ళిన వారు. నీకు డబ్బు ఉండొచ్చు, నీకు డబ్బు ఉందని చాలా మంది అనుకుంటున్నారు, కానీ నీ ఇంటిలో నీకే సమాధానం లేదు. నువ్వు బయటికి చాలా సంతోషంగా కనిపిస్తున్నావు, కానీ ఇంటికి వెళ్తే రోజు ఏడుపే నీకు. నీ బిడ్డలు అలాంటోళ్ళు ఇలాంటోళ్ళు అని చెప్తావు, కానీ నీ బిడ్డలు ఇంటికి వస్తే నీకు నరకం చూపిస్తారు. బయటికి మాత్రం బాగానే ఉంటున్నావు,
బయటికి మాత్రం సంతోషంగా ఉంటున్నావు, బయటికి మాత్రం పెద్ద బిల్డింగ్లో ఉంటున్నావు, బయటికి మాత్రం నీ పొలాలన్నీ చక్కగా చూసుకుంటున్నావు, కానీ నీ ఇంట్లో పరిస్థితులు మాత్రం సరిగ్గా లేవు. కారణం ఏంటో తెలుసా? నువ్వు యేసు దగ్గరికి ఇంకా రాలేదు కాబట్టే. ఆనాడు ఆ హేరోదు యేసు వద్దు అనుకున్నాడు, భయంకరమైన రోగాన్ని తెచ్చుకొని ఆ రక్షణను అనుభవించకుండానే చచ్చిపోయాడు. ఈరోజు మీ అందరికీ కూడా ముందుగానే దేవుడు ఒక శుభవార్త తెచ్చాడండి. క్రీస్తుని అంగీకరించు, యేసుక్రీస్తు దగ్గరికి రా, ఆయన నీ పాపాలను క్షమిస్తాడు. యేసుక్రీస్తు దగ్గరికి రా, ఆయన నీ పరిస్థితులు మార్చగలడు. యేసుక్రీస్తు దగ్గరికి రా, నీ కుటుంబంలో సమాధానం ఇవ్వగలడు. యేసుక్రీస్తు దగ్గరికి రా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యేసుక్రీస్తు దగ్గరికి రా, నీ కుటుంబంలో ఉన్న ఎవరైతే వ్యసనాలతో బాధపడుతున్నారో ఆ వ్యసనాల నుండి ఆయన విడిపించగలడు. ఆయన సమర్థుడు. ఈరోజు ఈ మాటలు నువ్వు అంగీకరించినట్లయితే, ఆ గొర్రెల కాపరుల వల్లే నువ్వు అంగీకరించి దేవుని ఆరాధించడానికి ఆయన సన్నిధికి నువ్వు వచ్చినట్లయితే, దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, పాపము నుండి నిన్ను విడిపిస్తాడు, నరకం నుండి తప్పిస్తాడు, పరలోక రాజ్యంలో నీకు స్థానాన్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామండి. ఇంత గొప్ప దేవుని మనం పెట్టుకొని ఈరోజు యేసుక్రీస్తు మాకెందుకండి అంటున్నారు. నీ పరిస్థితులు మారాలా? అయితే యేసు ప్రభు దగ్గరికి రా. నీ స్థితి మారాలా? యేసు ప్రభు దగ్గరికి రా. నీ పాపం నిన్ను పట్టి పీడిస్తుందా? ఎప్పుడో చేసిన పాపము మరలా గుర్తొచ్చి నిన్ను చంపుతుందా? అయితే యేసుక్రీస్తు దగ్గరికి రా. నీ పాపం అంతా కూడా ఆయన తీసివేస్తాడు. ఈరోజు ఉన్నారా ఎవరైనా అటువంటి వారు? యేసుక్రీస్తుని కూర్చున్న వార్త నేను విన్నాను, నాకు ఆయన కావాలి, నేను ఇప్పటి వరకు అంగీకరించాను కానీ ఆయన ఆరాధించలేకపోయాను, కానీ ఈ రోజు నుంచి నేను ఆయన ఆరాధిస్తాను అన్నవారు ఉన్నారు.